హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూసిన ఎల్జీటీవీ హెల్త్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆ ఆరోగ్యాన్ని కాపాడేవారు డాక్టర్లు. కుల మత భేదం లేకుండా అందరినీ ఒకే రకంగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు డాక్టర్లు. చిన్న కష్టం వచ్చినా దేవుడు దిక్కు అంటాం. అలాంటి దేవుడి రూపంలో వచ్చేవారు డాక్టర్లు. అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. నమస్తే దీప్తి మేడం. నమస్తే సార్. మేడం, ముందుగా మీరు డాక్టర్ దీప్తి ఫిజియోథెరపిస్ట్. అవును సార్. మేడం, ఫిజియోథెరపీ అంటే అసలు ఏంది మేడం? ఫిజియోథెరపీ అని అంటే మామూలుగా మనం రీబ్యాక్ టు లైఫ్ అన్నమాట. సో రీబ్యాక్ టు లైఫ్ అనేది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే, ఒక యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఫ్రాక్చర్ అవ్వడమో, కాలు నొప్పి, మెడ నొప్పి ఏదున్నా సరే రోజు చేసుకునే పని కాస్త ఆగిపోతుంది. అది ఏ నొప్పి కారణం అయినా సరే, వేలు నొప్పి దగ్గర నుంచి, తలనొప్పి దగ్గర నుంచి, కాలు నొప్పి వరకు ఏ నొప్పి వచ్చినా మనం రోజు చేసుకునేలాగా పని ఉండదు. హెడేక్ ఉంది అని అంటే ఆ రోజు మొత్తం అంతా ఆ హెడేక్ మీదే దృష్టి ఉంటుంది, కానీ మనం చేసే పని మీద ఉండదు. సో ఫిజియోథెరపీ వల్ల మీకు మళ్ళీ మీ బ్యాక్ నార్మల్ లైఫ్ కి మీరు వెళ్ళగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికైనా సరే ఫ్రాక్చర్ అయింది, చెయ్యి విరిగింది, దాంతో కట్టారు రైట్ హ్యాండ్ కి. ఇప్పుడు పని చేసుకోలేకపోతున్నాడు ఆయన. సో ఒక వారం 10 రోజులు కానీ లేకపోతే 3 నెలలు కానీ 3 వారాలు కానీ చెయ్యిని ఇలానే పెట్టుకుని ఉంటారు. అది అయిన తర్వాత స్టిఫ్నెస్ డెవలప్ అయిపోతుంది. సో ఆ స్టిఫ్నెస్ డెవలప్ అయిపోయిన తర్వాత, కట్టు విప్పిన తర్వాత అతను ఇంతకంటే ఎక్కువ మూవ్మెంట్ చేయలేడు. ఇంతకు ముందు వేసుకునేలాగా షర్ట్ కానీ, ఇంతకు ముందు తినేలాగా ఫుడ్ కానీ ఏవి చేతికి రావు. సో ఆ టైంలో ఫిజియోథెరపీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ మజిల్స్ అనే వాటిని రిలాక్స్ చేసి, స్ట్రెచింగ్ ఇచ్చి, స్ట్రెంగ్థనింగ్ చేసి, దానికి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని, ఫిజియోథెరపీకి రిలేటెడ్ ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ చేయించి మళ్ళీ అతనికి నార్మల్ మూమెంట్స్ ని తీసుకురావడానికి ప్రయత్నించి, మళ్ళీ ఇలా ఉన్న చేయి కాస్త ఇలా వస్తే అతను అన్నం తినడానికి, ఇంతకు ముందు దెబ్బ తగలక ముందు ఎలా అయితే ఆ మనిషి బిహేవ్ చేశాడో, ఫిజియోథెరపీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషి అలానే అతని పూర్వ వైభవానికి వెళ్ళగలడానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుట్ చేస్తుంది. మేడం, మెయిన్ గా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బీపీటీ ఫిజియోథెరపీ, ఎంపీటీ, అసలు ఈ 3 డిఫరెన్స్ అసలు ఏంది మేడం? అసలు డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అనేది 2 years కోర్స్ ఉంటుంది సార్. అందులో నేర్చుకునేది ఏంటి అని అంటే, మిషన్స్ ఎలా పెట్టాలి, ఏ మిషన్ ఎక్కడ పెట్టాలి, ఏ నొప్పి వచ్చినప్పుడు అది ఏ మజిల్కి ఎక్కడ తీసుకోవాలి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటి అని అంటే, మనిషికి మెడ నొప్పి ఉంది అని అంటే మనం తీసుకునే ఆ పరికరాలు ఎక్కడ పెట్టుకోవచ్చు. మెడ నొప్పి అంటే ఈ సహజంగా ఎక్కడెక్కడ వస్తుంది, మోకాలు నొప్పి అంటే ఏ కండరాలకు వస్తుంది, ఇంతే తెలుస్తుంది వాళ్ళకి. బట్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏదైతే 4 సంవత్సరాలు చదువుతామో, మొదటి సంవత్సరం మొత్తం అంతా ఎంబీబీఎస్ వాళ్ళకు ఉన్నట్టుగానే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, బాడీకి సంబంధించి అసలు వేలు కదపాలి అని అంటే మనకి ఏ నరం, ఏ మజిల్ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇన్ డీటెయిల్ గా, ఇన్ బ్రీఫ్ గా విత్ ప్రాక్టికల్స్ తో పాటు మాకు నేర్పిస్తారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక మనిషి వచ్చి ఇప్పుడు నాకు కాలు నొప్పి వచ్చింది అని అంటే, ఆ కాలు నొప్పికి కారణం ఎందుకు వస్తుంది అంటే, మెట్లు ఎక్కేటప్పుడు వస్తుందా, దిగేటప్పుడు వస్తుందా, కూర్చుంటే వస్తుందా, లేస్తే వస్తుందా, చాలా డిఫరెన్స్ ఉంటుంది వీటిల్లో. ఈ డిఫరెన్సెస్ అన్నిటినీ గమనించుకుని చేయడానికి బ్యాచిలర్స్ కావాల్సి వస్తుంది. మాస్టర్స్ అనేది ఏంటి అని అంటే, బ్యాచిలర్స్ లో మేము అన్ని చదువుతాం, లైక్ కార్డియో, పల్మనరీ, రీహాబిలిటేషన్, జీడియాట్రిక్స్ ది, గైనకాలజీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ మాకు ఉంటాయి. సో మాస్టర్స్ వచ్చేసేటప్పటికి ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. 2 years మొత్తం దీని మీద ప్రాక్టికల్ వెళ్ళిపోతాం. సో నేను ఆర్థోపెడిక్స్ లో స్పెషలైజేషన్ చేశాను. సో ఈ ఆర్థోపెడిక్ స్పెషలైజేషన్ లో నేను ఎక్కువ నా సర్వీస్ లో చూసింది మొత్తం ఫ్రాక్చర్స్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ కానీ, రీహాబిలిటేషన్స్ కానీ, వీటి మీద ఇంకొంచెం ఎక్కువగా చదువుతాం అనమాట. సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్కడ ఏమొస్తుంది అన్నది ఐడియా ఉంటుంది, బ్యాచిలర్స్ కి ఎందుకు వచ్చింది అన్నది ఐడియా ఉంటుంది, మాస్టర్స్ కి దాన్ని ఎలా తగ్గించాలి అన్నది ఇంకొంచెం డీటెయిల్డ్ గా బాగా తెలుస్తుంది. ఓకే మేడం, ఫిజియోథెరపీ తీసుకోవడానికి అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు మేడం? ఫిజియోథెరపీ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ అంటే మా తాతగారు సార్, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు. ఆయనకి నేను చాలా క్లోజ్ గా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు జాబ్ కి వెళ్ళిపోయేవాళ్ళు. సో అమ్మ టీచర్ ఉండేది, నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ. సో వాళ్ళిద్దరూ జాబ్ కి వెళ్ళిపోయేసరికి ఇంట్లో నేను మా తాతగారే ఉండేవాళ్ళు. సో మా తాతగారు ఎప్పుడైనా సరే నన్ను చూసుకోవడానికి, స్కూల్ నుంచి రాగానే నన్ను ఆడించి ఎత్తుకుని హోంవర్క్స్ చేయించడం దగ్గర నుంచి పడుకోబెట్టేదాకా ఆయనతో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. సడన్ గా ఆయనకి బీపీ ఇంక్రీజ్ అయిపోయి ఒకసారి అర్ధరాత్రి బాత్రూమ్ లో పడిపోయినప్పుడు నాన్న పక్కింటి అంకుల్ తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేశారు, తాతగారికి ఏదో అయింది, వచ్చేస్తారా అన్నదే చెప్పారు. ఎందుకంటే అప్పుడు నేను 3rd class లో ఉన్నా. సో
థర్డ్ క్లాస్ లో ఉన్నాను కాబట్టి అంత ఐడియా లేదు. బట్ ఒక 1-2 వీక్స్ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే నేను ఆ మనిషిని చూసింది ఎలా అంటే, మా నాన్న ఒకవైపు, ఇంకొక అటెండర్ ఒకవైపు, ఇద్దరు కలిపి తీసుకొస్తున్నారు. అసలు మా తాతగారికి హైట్ కి వెయిట్ కి ఆయన వస్తుంటే చాలా బాగుండేది. బట్ సడన్ గా మనిషి అలా ఉన్న మనిషి ఇలా అయిపోయారు అనేది అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలిసేది కాదు. కాకపోతే ఎప్పుడు చూడు బెడ్ మీద పడుకునేవారు. ఈవెన్ ఫుడ్ కానీ, వాష్రూమ్ కి కానీ, దేనికైనా మా నాన్న వెళ్ళి, మా అమ్మ వెళ్ళి చేయడమే తప్పితే ఆయన ఎప్పుడు వచ్చి ఇంతకు ముందులాగా నాకు తినిపించడం, మాట్లాడడం కూడా వచ్చేది కాదు. బట్ కొద్ది రోజులు అయిన తర్వాత, ఒక 1 వీక్ అయిన తర్వాత ఏమో ఒక 2 మనుషులు వచ్చారు మా తాతగారికి హెల్ప్ చేయడానికి. ఒక 1-2 గంటలో ఉండేవారు సార్ రోజు. ఉండి వాళ్ళకి, మా తాతగారికి ఎక్సర్సైజెస్ చేయించడం, నడిపించడం, కూర్చోబెట్టడం అవన్నీ చేసేవారు. నాకు అంత పెద్ద ఊహ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏమీ అర్థమయ్యేది కాదు. కాకపోతే మళ్ళీ నా థర్డ్ క్లాస్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ వచ్చే టైం కల్లా మళ్ళీ ఆయన మామూలు అయిపోయారు. సో మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి నాతో ఆడుకోవడం మొదలు పెట్టారు. సో అప్పుడు అనిపించింది, అంటే ఒక మనిషి అలా పడిపోయి ఉన్న ఆయన్ని ఆహారానికి కానీ, బాత్రూమ్ కి కానీ, దేనికైనా ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిన మా తాతగారు ఆ 2 మనుషులు వచ్చిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ నాతో ఆడుకోవడం, నాకు అన్నం పెట్టడం, ఈ ప్రొసీజర్స్ చేసి చూసేసరికి సో అప్పుడు నాకు ఒక వాల్యూ అర్థమైంది. నాన్న ఏం చేయలేకపోయేవారు, మా అమ్మ ఏం చేయలేకపోయేది. ఎవరైనా చుట్టాలు వచ్చినావు కదా బాధపడ్డం తప్పితే ఆ 2 మనుషుల్లాగా ఎవరు ధైర్యం చెప్పలేదు. మా తాతగారిని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చి మళ్ళీ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ఇదేదో సబ్జెక్ట్ ని నేను చెయ్యాలి, మా తాతగారు లాంటి వాళ్ళని ఎంతో మందిని మళ్ళీ లైఫ్ లోకి తీసుకురావాలన్నది ఒక ఇంటెన్షన్ ఎక్కువ ఉండేది సార్. ఓకే. సో ఆ మేబీ పునాది అప్పుడే పడి ఉండాలి ఆ చిన్న వయసులో. సో మీ ఫిజియోథెరపీ అవ్వడానికి కారణం మీ తాతయ్య గారు అంటారా? మా తాతగారే సార్.